నమస్కారం. ఈరోజు పెద్ద ఆయన పూజ్యులు గౌరవనీయులు ఏబి వెంకటేశ్వరరావు నూజివీడు వచ్చిన సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన నేనేదో గూండాన్ని, తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న వైసీపీ గుండానని, రౌడీనని, ముఠాలు కడుతున్నానని, అక్రమ సంపాదన చేస్తున్నానని చెప్పి ఆయన పెద్ద ఆయన మాట్లాడారు. అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయో కూడా ఆయన ఆత్మసాక్షికి తెలుసు. ఆయన ఎందుకు మాట్లాడారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము ఏ రోజు కూడా గుండాయిజం, రౌడీయిజం చేయలేము. మా గ్రామాల్లో మా తండ్రి గారు గ్రామంలో సర్పంచ్గా చేశారు. మాది 400 ఎకరాల భూమి మా తాతల దగ్గర నుంచి. మా తండ్రి గారు గ్రామంలో 4000 ఎకరాలు బీసీలకి డీఫారెస్ట్ చేయించి పట్టాలు పంపిణీ చేశారు, రోడ్లు వేయించారు, కరెంటు వేయించారు మా గ్రామానికి. మా తండ్రి గారు చేయబట్టే ఆనాటి నుండి నేటి వరకు కూడా గత 60 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని ప్రజలు, ఆ గ్రామ ప్రజలు మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ అంతా మాతోటే ఉన్నారు. పెద్ద అని చెప్పారు, ఒక మాట మాట్లాడారు, పైరవీలు చేస్తున్నానని చెప్పి కార్యాలయాల చుట్టూ తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి. నేను ఏ కార్యాలయాల చుట్టూ పైరవీలు చేసి ఏ అధికారిని బెదిరించారో ఆయన తెలియజేయాలి. నేను ఏ కార్యాలయాల దగ్గర దందా చేసి డబ్బులు వసూలు చేశానో చెప్పాలి. నేను ఏదన్నా చేసి ఎక్కడన్నా ఆస్తులు కొన్నానా? గత 3 సంవత్సరాల్లో నేను 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి అమ్మా. నేను ఎక్కడా కూడా సెంటు భూమి కొనలా. ఏ దందాలు చేయలే. నేను వైసీపీ నాయకుడిని అని చెప్పి అంటున్నారు. నేను వైసీపీ కండవా కప్పుకున్న ఒక్క ఫోటో చూపించండి. వైసీపీ సభ్యత్వం ఉంటే కనుక, మీరు కనుక నిరూపించగలిగితే కనుక నాకు వైసీపీ సభ్యత్వం ఉన్నట్టు మీ ఇంట్లో, మీ దొడ్లో, మీ పొలంలో పాసి పని చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఈరోజు మీరు బుక్ కీపర్ని తీసుకుని ఏ బుక్ కీపర్ కోసం అయితే వచ్చారో మీరు, అప్పుడు వచ్చినప్పుడు మీ వెనకాల ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగిన వ్యక్తులు, వైసీపీ నాయకులు ఉన్నారు మీ వెనకాల. బుక్ కీపర్ భర్త వైసీపీ కార్యకర్త. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అతను వైసీపీ కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తగా పనిచేశాడు. సాక్ష్యాలతో సహా ఉన్నాయి, నేను నిరూపిస్తా. అది కనుక నేను ప్రూవ్ చేయలేకపోయినా నేను మీ ఇంట్లో పాసి పని చేయడానికి, మీ దొడ్లో పాసి పని చేయడానికి రెడీగా ఉన్నా. గ్రామాల్లో ఏ వాస్తవాలు జరుగుతున్నాయి అనేది ఆయన ఆలోచన చేయాలి. ముందుల గ్రామాల్లో ఎవరో మీరు రాగానే 4 తప్పుడు మాటలు మాట్లాడి మీ మేనల్లుండి అని చెప్పుకునే తిరిగే పోరంబోకు ఏదో చెప్పే పోరంబోకు మాటలు మీరు నమ్మితే, గ్రామాల్లో గ్రామస్తుల్ని మీరు విచారణ చేయకోకుండా మీ ఇష్టానుసారం మీరు నా మీద ఇష్టానుసారం మాట్లాడారు. అది చాలా బాధగా ఉంది. అయినా అది మీ పెద్దాళ్ళు, మీరు తిట్లు కూడా మేము దీవెనలుగా భావిస్తున్నాను. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను వాస్తవాలు ఏంటో తెలుసుకోండి, గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి, గ్రామస్తులను అడిగి తెలుసుకోండి. మీరు రండి. మేము ఎంత అరాచకం చేస్తుంటే మీరు ఎందుకు కూర్చోబెట్టలేకపోయారు? మేము ఏదైనా గ్రామాల్లో గొడవలు పడుతుంటే పెద్దాళ్ళు మీరు సంవత్సరం నుంచి గ్రామంలోకి వస్తున్నారు, ఎందుకు జరుగుతున్నాయి గొడవలని మీరు 2 వర్గాలను ఎందుకు కూర్చోబెట్టలేకపోయారు? నేను తెలుగుదేశం ముసుగు కప్పుకోవాలా. తెలుగుదేశం పార్టీ కండవ మెడలో చంద్రబాబు నాయుడు గారు వేసిన దగ్గర నుంచి పార్టీకి నిబద్ధతతో పనిచేశా. నేనేం చేశానో మినిస్టర్ గారిని అడగండి. మినిస్టర్ గారికి తెలుసు నేను ఎంత పని చేశానో, మినిస్టర్ గారికి తెలుసు. ఏ రకంగా రాత్రింబగళ్ళు పార్టీ గెలుపు కోసం కృషి చేశానో మంత్రి గారికి తెలుసు. గత సంవత్సరం 6 మాసాల్లో జరిగిన ఈ సంవత్సరంలో 6 నెలల కిందట మా గ్రామానికి చెందిన బీసీలని వైసీపీ నాయకులు తప్పుడు కేసులు పెడితే ఇటుక బట్టీల మీద వాళ్ళని వెంటేసుకుని మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు. బాబు మీరు ఇటుక బట్టీల మీద కేసులు ఎత్తకపోతే మేము చచ్చిపోతామన్నా కనికరించలా. భగవంతుడు పంపించినట్టు దేవుళ్లాగా పార్థసారథి గారు, మంత్రి గారు వచ్చి వాళ్ళని హక్కును చేర్చుకుని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని అక్కడ చేయడంతో ఇవాళ వాళ్ళు బతికి 30 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయంటే కేవలం పార్థసారథి గారు పెట్టిన భిక్ష వల్ల, పార్థసారథి గారి దయ వల్ల వాళ్ళ 30 బీసీ కుటుంబాలు బతికాయి. పెద్దాన్ని మీరు చాలా మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన మాటలు మీరు ఎంతవరకు వాస్తవం అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మేమేం తప్పుడు పనులు చేశామండి? మేము ఎవరి దగ్గర దోపిడీలు చేశామండి? గ్రామాల్లో చెరుకు తోటలు తగలబెట్టారు, నేను తగలబెట్టించలేదే. చెరుకు తోటలు కేసులు కట్టుకోకుండా నేను ఆపలేదే. గ్రామాల్లో రోజుకో కోట్లాట నేను చేయలేదే. ఈ సంవత్సర కాలం నుంచి గ్రామంలో ఎందుకు కోట్లాటలు జరుగుతున్నాయి? ఈ సంవత్సర కాలంలో ఈ కేసులన్నీ ఎందుకు వస్తున్నాయి? ఏ వర్గాల వల్ల వస్తున్నాయి? ఎవరు రెచ్చగొడితే వస్తున్నాయి? ఒకసారి మీరు ఆలోచన చేయండి.